హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తానండి. ఈవినింగ్ టైము స్నాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని రాగి రొట్టెనైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సో ముందుగా 1 కప్పు రాగి పిండిని అయితే తీసుకోండి. అలాగే మన హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే మునగాకు ఉంటుంది కదా, మునగాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఒక గుప్పెడు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలండి. ఇక్కడ మీరు మునగాకు ప్లేస్లో కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా వీటన్నింటిని మనం మిక్స్ చేసుకొని రాగి రొట్టెని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రాగి రొట్టె హెల్త్కి చాలా మంచిది. అలాగే మనకి ఈవినింగ్ టైమ్స్లో క్విక్గా చేసుకొని పిల్లలకి కానీ మనం కానీ తినడానికి కూడా యూజ్ అవుతుందండి. సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఒక బౌల్లోకి తీసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అలాగే గుప్పెడు మునగాకు కట్ చేసుకున్నాను కదండి, ఆ మునగాకుని అలాగే ఆ పచ్చిమిర్చి రాగి పిండిని కూడా అందులోకి వేసి తగినన్ని వాటరు సాల్ట్ వేసుకుని అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేది 1 కప్పుకి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. మనకి చూసినప్పుడే అర్థమవుతుందండి. మరీ లూజ్గా అయితే దోశలాగా ఉండకూడదు, కొద్దిగా గట్టిగా అయితే ఉండాలి. అప్పుడే రొట్టె అనేది క్రిస్పీగా బాగొస్తుందండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ తగినంత వేసుకుని ఇలా అయితే కలుపుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి ఈ రాగి రొట్టె తెలుసు, ఎంతమంది అయితే ట్రై చేసి తిన్నారో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. మనం జనరల్గా కూడా ఈ రాగి రొట్టెని నైట్ టైము అన్నం స్కిప్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చండి. 1 రొట్టె తిన్నా కూడా కడుపు నిండిపోతుంది, మళ్ళీ ఆకలి అయితే అనిపించదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే మిక్స్ చేసుకున్నానండి. కొద్దిగా గట్టిగానే అయితే కలుపుకోవాలి, మరీ దోశ లాగా కాకుండా కొద్దిగా గట్టిగా అయితే కలుపుకొని ఇలా ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ప్యాన్కి అయితే అంటుకోకుండా ఇలా ఆయిల్ అయితే రాస్తున్నాను. ఆయిల్ రాసుకున్న తర్వాత మనం కలుపుకున్నాం కదండి, ఆ పిండిని అయితే ఇలా ముద్దగా వేయాలి. మరి దోశలాగా పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ అనేది 2 వైపులా కూడా కాల్చుకుంటే మనకి ఈ రొట్టె అనేది రెడీ అవుతుందండి. ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది, కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. రాగి రొట్టె అనేది 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా అయితే రెడీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కలర్ అయితే కొద్దిగా బ్రౌన్లో వస్తుంది, కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇలా నేను టమోటా కారంతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ టైము మనం చాలా ఈజీగా క్విక్గా రెడీ చేసుకునే చాలా టేస్టీ అండ్ హెల్దీ రాగి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఇలా టమోటా కారంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి నా వీడియో. ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.